ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, ఎందుకు దేవుడు మనకు అన్నీ ఇవ్వలేకపోతున్నాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈరోజు మానవులందరూ కోరుకుంటున్నారు, ఏం తిందాము, ఏం తాగదాము, ఏం ధరించుకుందాము అని. కానీ అది అన్ని జనులకు సరిపోతుంది. కానీ దేవుడి బిడ్డలకు అలాగా కోరుకోని అవసరం లేదు, దేవుడు ఇస్తాడు. అయితే దేవుడి బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతకాలి. ఎప్పుడు ఎతకాలి? మొదట ఎతకాలి. ఎప్పుడు నువ్వు మొదట ఎతుకుతావో దేవుని రాజ్యాన్ని, నీతిని, అప్పుడు నీకు ఏం కావాలనేది ఆయన ఎతుకుతాడు, ప్రభు ఎతుకుతాడు. ఎతికి నీకు కావలసిన వాటన్నిటిని ఆయన నీకు సమకూరుస్తాడు. అయితే ఈరోజు చాలామంది అది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట ఎతికి దేవుని దగ్గర నుంచి అన్నీ ఎలా పొందుకోవాలనే దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. అందువలన ఎదుగుతున్నారు కానీ వారికి దొరకటం లేదు. కానీ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మాటను బట్టి నేను మీతో చెప్తున్న విషయం ఏంటనగా, మీరు నిజంగా అన్నీ పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అని అనుకుంటే తప్పనిసరిగా ఆయన రాజ్యాన్ని గురించి మీరు ఎతకాలి, ఆయన నీతిని గురించి మీరు ఎతకాలి. అప్పుడు అవన్నీ మీకు ఇస్తాడు. ఏవన్నీ? మీకు ఏం కావాలో, ఆహారం కావాలా, వస్త్రం కావాలా, లేకుంటే మీకు ఆరోగ్యం కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, మీకు మంచి భవిష్యత్తు కావాలా, మీ బిడ్డల గురించి మీకు మంచి మేలు కావాలా, బిడ్డల విషయంలో బలమైన కార్యాలు దేవుని ఎదురించి పొందాలా, లేకుంటే ఏవేవి కావాలని ఈరోజు నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నావో, కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో అవన్నిటినీ కూడా దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. నో డౌట్, తప్పకుండా ఇస్తాడు. అయితే ఆయన రాజ్యము, నీతిని నువ్వు తప్పకుండా ఎతకాల్సిందే. నువ్వు అలా ఎతికి చూడు, దేవుడు అలా ఇచ్చి చూస్తాడు. ఈరోజు ఎతకలేకపోతున్నారు కాబట్టి పొందలేకపోతున్నారు. ఎతికే వాళ్ళందరూ పొందుకుంటున్నారుగా, మరి మనం ఎందుకు పొందుకోలేదంటారా? మనం బాగా ఎతకలేదేమో, దేవుని రాజ్యాన్ని, నీతిని కరెక్ట్గా ఎతకలేదేమో. ఇక నుంచే ఎతకండి, తప్పకుండా దేవుడు మీకు అవసరాలన్నీ తీరుస్తాడు, మీకు కావలసిన అన్నీ అనుగ్రహిస్తాడు. ఎవరికో ఉన్నాయని మీరు బాధపడిన అవసరం లేదు. అవి మీకు కావాల్సి ఉంటే మీకు కూడా దేవుడు అలాంటి వాటిని ఇస్తాడు, అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, ఇంకా మేలైన వాటిని ఇస్తాడు. అయితే మీరు ఎతక విషయంలో ఎక్కడ కూడా కొంచెం కూడా అలసత్వం చూపించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ప్రభువుని ఎతికే విషయంలో మీరు ఏ దినము ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ముందు ఆయన ఎత్తుక్కోండి, ఆయన సన్నిధిలో నమ్మకంగా నడవండి. అప్పుడు దేవుడు తప్పకుండా అన్ని విషయాల్లో మనల్ని, మన కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి, దీవించి, వర్ధల చేసి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యం చదివిస్తూ ఉంది, నీ రాజ్యాన్ని, నీతిని మొదట ఎతికితే మాకు అన్నీ ఇస్తావని. కనుక నీ రాజ్యాన్ని, నీతిని ఎదుగుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి, వర్ధల చేయమని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీరు బలపరచమని, ఆశీర్వదించమని, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా బిడ్డలందరికీ అట్టి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తానని చెప్పావు అయ్యా. నీ బిడ్డలకు ఏమేమి కావాలని ప్రార్థించి ఉన్నారు, అడుగుతున్నారు, కోరుకుంటున్నారు, ఎదుగుతున్నారు. అవన్నీ మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చి ప్రతి బిడ్డని స్తుతించుకొని, ఆరాధించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆరోగ్యాలతో, కృపాక్షేమాలతో నింపి వదిలిచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.